ఇప్పుడు మనం వాడుకున్న పాటలో ముద్ర పొందిన పరిశుద్ధులు అని తెల్లంగి ధరించెదరు, జయదండాలు పట్టుకొందరు, ఆహా ఎంతో ఆనందమని. మరి ఎవరు ఈ ముద్రింపబడిన వారు ఎవరు? ముద్ర అంటే ముద్రింపబడిన అంటే స్టాంప్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి 2 ప్రాముఖ్యమైన ముద్రలు, అనేకమైన ముద్రలు ఉంటవి. ప్రాముఖ్యముగా 2 ముద్రలు మనకు ఇక్కడ ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుని ముద్ర, దేవుని యొక్క ముద్ర అది. రెండవది సాతాను అపవాది యొక్క ముద్ర. ఈ రెండిట్లో ఏదో ఒక ముద్ర మనము ధరించవలసి ఉన్నది. దేవుడు వేసే పరిశుద్ధాత్మచే వేయబడిన ముద్ర కలిగి ఉన్నావా, లేకపోతే సాతాను వేసే ముద్ర వేసుకోవడానికి సిద్ధమై ఉన్నామా? దేనికి సిద్ధమై ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సీల్ అంటే ఏంటంటే ఇది అధికారముతో కూడిన ఒక సాధనమై ఉన్నది. మరి ఈ మధ్యకాలంలో నేను ఏఐతో చేసిన కొన్ని బైబిల్కి సంబంధించింది చూస్తూ ఉన్నాను. దాంట్లో దానియేలు కాలంలో మరి ఆ యొక్క దర్యావేషి కానీ వాళ్ళు కానీ రాజముద్ర వేస్తారు. హామాను కాలంలో, ఎస్తేరి కాలంలో కూడా ఐశ్వర్యోషు కూడా సీల్ వేస్తాడు, రాజముద్ర. అయితే ఎంత చక్కగా అది ఏఐ సృష్టిస్తుందంటే, మరి రాజు ఆజ్ఞ రాసినాక రాజు ఆ యొక్క సీల్ ఇస్తాడు. ఆ సీల్ ఇస్తే మరి దానికి అది ఒక పదార్థం లాంటిది. సీల్ అంటే లక్క అంటుంటారు, మరి అది రైల్వేలో కూడా వేస్తూ ఉంటారు. అది అక్కడ వేడిగా చేసి అక్కడ పెడతారు. ఆ పెట్టినప్పుడు ఆ పొగలు వస్తున్నాయి. ఆ ఏఐలు ఆ రీతిగా సృష్టిస్తున్నారు. ఆ వేడిది అది పెట్టి రాజు ముద్ర అది వేస్తే ఇట్స్ ఇక అది ఏ మానవుడు కూడా మార్చలేడు అంటారు. ఎస్తేరు గ్రంథంలో చూస్తా. అది ఒక అధికారమునకు గుర్తు అయినది సీల్ అంటే. సీల్ అంటే మరి చాలా ముద్ర అంటే చాలా రకంగా మనం అర్థాలు తీసుకోవచ్చు. ఏదైనా ఆస్తి కూడా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడ ఆ యొక్క ఒక నోటీస్ వేసి సీల్ వేస్తారు. అదే రకంగా కోర్టు వారు కూడా ఒక ఆర్డర్ ఇస్తే, సపోజ్ ఏదైనా ఇల్లు విషయంలో కానీ ఏదైనా వస్తువుల విషయం కానీ ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆ కోర్టు వాళ్ళు వచ్చి మరి అక్కడ ఆ యొక్క సీల్ అనేది ముద్రిస్తారు. ఇంకా మనం అక్కడ పోవడానికి వీల్లేదు. అది హక్కుదా అంటే వేరే వాళ్ళకి హక్కు అయిపోతుంది ఆ సీల్ వేస్తే. ఈ రకంగా ముద్ర అనేది ఏదైనా సర్టిఫికెట్స్ కూడా ఉంటే ఒక సర్టిఫికెట్ కానీ ఇల్లు విషయంలో కానీ డాక్యుమెంట్స్ తయారు చేస్తాం, చాలా చక్కగా డ్రాఫ్టింగ్ చేయొచ్చు. కానీ దాంట్లో ఒక గవర్నమెంట్ యొక్క ఆమోద ముద్ర ఆ యొక్క సీల్ అనేది లేకపోతే దానికి వాల్యూ లేదు. ఇల్లు విషయంలో కానీ ఈ కోర్టు విషయంలో కానీ అది ఒక డాక్టర్ సర్టిఫికెట్ చేయాలంటే కూడా సీల్ వేసుకోవాలి. నాకు ఫైనల్గా మరి ఒక జడ్జిమెంట్ కాపీ వచ్చింది. నా కోర్టు కేసుల విషయంలో జడ్జిమెంట్ కాపీ వచ్చింది, కానీ దాంట్లో సీల్ లేదు, నో వాల్యూ. తర్వాత కోర్టు సీల్ వేసి వచ్చింది, దానికి వాల్యూ ఉంటుంది. ఆ రకంగా ఒక సీల్ అనేది ఒక ఏంటంటే అథెంటిక్, దృఢపత్రం అన్నట్టు, ఆమోదయోగమైనది, సొంతమైనది, తన సొంతమైపోతుంది ఒక సీల్ వేసేస్తే. మనం ఒకరికి ఇల్లు అమ్మిపోయినామనుకో, మరి డాక్యుమెంట్ రాసి డ్రాఫ్టింగ్ చేసి ఆఫీసర్ సైన్ చేసిన తర్వాత దాన్ని సీల్ వేస్తుంది, ఆయన సొత్తు అయిపోతుంది, నీ సొత్తు కాదు. సో ఈ రకంగా ఏంటంటే మనము దీంట్లో ప్రారంభంలో చెప్పినట్టు 2 సీల్స్ ఉన్నాయి. అది మరి మన దేవుని యొక్క ముద్ర వేయబడి ఉన్నామా, సాతాను యొక్క ముద్ర వేయబడి ఉన్నామా? కయ్యను ప్రారంభంలోనే సాతాను యొక్క మరి ముద్ర వేయబడి ఉన్నాడు, శాపగ్రస్తమైపోయినాడు కయ్యను. ప్రారంభంలోనే దేవుడు ఆ యొక్క ముద్ర అనేది కయ్యనుకు వేసి ఉన్నాడు. సో ఈ రకంగా ఏంటంటే మన యొక్క దేవుని యొక్క ముద్ర వేసిన వారి విషయంలో కొంత మనము మాట్లాడదాం.
ఇక్కడ ఏంటంటే మరి విశ్వాసులైన మనకు ఏ ముద్ర వేసినో ఒకటి చూద్దాము. మనం ఒక సెక్యూరిటీ, భద్రత కొరకు దేవుడు మనకు ముద్ర వేసిన 2 కొరింథీ 1వ అధ్యాయం 2 Corinthians 1st chapter 22 verse. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మను సంచకరువు వేసి ఉన్నాడు. ఆత్మను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి, ఎప్పుడైతే యేసు క్రీస్తును నీవు రక్షకునిగా అంగీకరిస్తే, మరి బాప్టిజం తీసుకుంటూ ఉంటాం, సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తాం, బాప్తిజం తీసుకుంటాం, నేను యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను. మన ఆత్మ ఎప్పుడు వచ్చింది ఇక్కడ? ఎప్పుడైతే నీవు రోమీయులకు రాసిన పత్రికలో చాలా చక్కని మాట ఉంటుంది. 8వ అధ్యాయంలో దేవుని ఆత్మ మనకు ఎప్పుడు కలిగి ఉన్నాం. 15వ వచనం, ఏలయనగా మనము భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. కాబట్టి ఆత్మ కలిగి, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నావో, హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నావో, అప్పుడు నీలో ఆత్మ ఉన్నది. ఆత్మ కలిగి ఉన్న ఆత్మాభిషేకము వేరే. మళ్ళీ ఆత్మ కలిగి ఉండడం వేరే, ఆత్మాభిషేకము అనేది అది వేరే. అది మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగినది. తర్వాత అపోస్తల కార్యంలో కొన్నిసార్లు పౌలు ప్రార్థించినప్పుడు కానీ, పేతురు ప్రార్థించినప్పుడు వారు అభిషేకం పొందినారు. అది కాబట్టి ప్రభునందు ప్రియరా, మనము ఏంటంటే ఇక్కడ ఆయన మనకు ముద్ర వేసి ఉన్నాడు. ఈ ముద్ర అనేది మనము వేయబడిన చాలా జాగ్రత్తగా మనం ఉండవలసి. అదే రకంగా ఏంటంటే ఇది ఒక భద్రత అయినది. ఆయన ముద్ర వేసిందంటే ఆయన భద్రత. సాతాను మన దగ్గర రాదు. సాతానుకు మనం ఎప్పుడు దేవుని ముద్రను తీసేసి, దేవుని వదిలేసి సాతానుకు ప్రాధాన్యత ఇస్తే, మన శరీరానికి ప్రాధాన్యత ఇస్తే, మన లోకమునకు ప్రాధాన్యత ఇస్తే, మన శరీరానికి కానీ మన సంసారం కానీ ఈ రీతిగా అనేక రీతిలకు ప్రాధాన్యత ఇస్తాం. అప్పుడు ఆ ముద్ర అనేది పక్కకు పెడతాం. దేవుని ఆత్మ అనేది ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఒక భద్రత అనేది ఇచ్చి ఉన్నాడు మనకి. ఇంకొకటి ఏంటంటే ఒక హామీ కూడా ఇవ్వబడ్డది ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసియన్స్ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పదే మన చర్చిలో చెప్తూ ఉంటారు, విమోచన దినము వరకు ముద్రింపబడి. అప్పటి వరకు ఆ ముద్ర ఉంటున్నదా, తీసేస్తున్నావా? మనం బట్టలు ఏ రీతిగా మార్చుకుంటున్నామా ఆ రీతిగా మార్చుకుంటున్నావా ఆ ముద్రను? సీల్ వేయబడ్డాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అని నోటితోని నువ్వు నా రక్షకుడని నువ్వు ఒప్పుకొని ఉన్నావు, అప్పుడే సీల్డ్. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు సీల్ వేయబడ్డావు. నువ్వు లోకానుసారంగా నీకున్న అలవాట్లను బట్టి, నీకున్న చెడు అలవాట్లను బట్టి, అది త్రాగడమే కానీ, లేకుంటే ఇంకా గుట్కాలే కానీ, ఇంకేదో సినిమాలు కానీ, ఇంకేదైనా సీరియల్స్ కానీ, ఫోన్ కానీ, అవన్నీ వాడుతున్నప్పుడు ఏంటి, ఆ సీల్ ఎక్కడ పోయింది అంటే నువ్వు సీల్ వేయబడలేదు. నీ సీల్ తీసేస్తావు, అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞాతిక్రమం పాపము అంటున్నారు. దేవుడు ఆదామవులకు ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చిన్నాడు, పండు దినమున నీవు నిశ్చయముగా చచ్చతేవు అన్నాడు. ఆజ్ఞాతిక్రమం చేసేసాడు. నీవు కూడా మనము ప్రతిదినము ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాము. అందుకే యాజకులు ఆ యొక్క ప్రత్యక్ష గుడారముకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఆ యొక్క ఇత్తడి గంగాళములో ఉన్న నీళ్లతోని శుద్ధీకరించుకోవాలి. ప్రతి దినము కాళ్ళు కడుక్కొని శుద్ధీకరింపబడి దేవుని సన్నిధికి వెళ్ళి పరిచర్య చేయాలి. వాళ్ళు
ప్రతిదినము శుద్ధీకరించుకోవాలి. మరి మనం ఇంతకుముందు కూడా చెప్పిన పాస్టర్ గారు చెప్పినట్టు ఆ రెఫరెన్స్లు ఏమేమవుతున్నావు నిర్గమకాండము కానీ ప్రతిదినము శుద్ధీకరించుకోవాలి. సమూయేలు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు ఆ యొక్క యెషయా కుమారులను మరి దావీదును అభిషేకించని పోయినప్పుడు కూడా వాళ్ళని శుద్ధీకరించాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు శుద్ధీకరించుకోవాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనము ఆ యొక్క విమోచన దినం మనము ఆ యొక్క ప్రతిదినము శుద్ధీకరించుకోవాలి. మనము పాపంలో, ఎందుకంటే తొట్టిల్లుతూ ఉంటాం, అది సహజమే. నీవు ఆ పాపములకు దాసుడవైనప్పుడు, దేవుని దాసుడవై ఉండక దేవుని ముద్ర నీవు వేసుకొని ఉన్నావు. ఆ ముద్ర మీద వెళ్ళిపోయి సాతానుకు నీవు ప్రతిసారి ఇది జరుగుతూ ఉన్నది. ఆ రోమియులు యూదులు అనేవాళ్ళు ఒకటేసారి ఆయన సిలువను బాహటముగా సిలువ వేసారు. మనం ప్రతిదినము వేస్తున్నామా? పరీక్షించుకుందామా? దేవుడు మరి ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చిన్నాడు. ప్రభు వలన మనం ఆల్రెడీ చేయి వేసి ఉన్నాం. మరి అప్పుడు అక్కడ ఎక్కడ పోతున్నది నీ ఆత్మ? గెహాజీతోనే అంటాడు ఏలియా, నువ్వు వెళ్ళి ఆ నయమాను దగ్గరికి వెళ్ళి అవన్నీ వస్తువులు తెచ్చుకున్నవే, బంగారము అవన్నీ వస్త్రాలు అవన్నీ తెచ్చుకున్నావు కదా, నా ఆత్మ నీతోని రాలేదా అంటాడు అక్కడ గెహాజీతోని. అందుకే ఏమైంది? ఆ నయమానుకున్న కుష్ఠవ్యాధి గెహాజీకి వచ్చింది. దేవుని వాక్యము నువ్వు చదువుతూ ఉంటే నేను ఏది చెప్పినా కూడా నువ్వు క్యాచ్ చేస్తూ ఉంటావు. ఎక్కడనే నయమాన్ ఎక్కడ పోయా, గెహాజీ ఎక్కడ పోయా, ఆదామోలు ఇక్కడ వెళ్తూ ఉంటుంది వాక్యం. ఎందుకంటే యెషయా అంటాడు, కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట, దేవుని గ్రంథమును పరిశీలించి చదువుము అంటాడు. ఒక దగ్గర దొరకదు దేవుని వాక్యం. నీ వాక్యమును గ్రంథమును పరిశీలించి చదివితే, ధ్యానిస్తూ ఉంటే నేను ఏది చెప్పినా కూడా మరి నువ్వు క్యాచ్ చేయగలుగుతావు. గెహాజీ దగ్గరికి వెళ్ళిపోయినావు. సో కాబట్టి ఆత్మ, నువ్వు ఈ లోకంలో నువ్వు ఏదైనా మరి లోకము మనకున్న శత్రువులు ఏంటండి? 3 శత్రువులు ప్రాముఖ్యమైనవి. మొదటి సాతానుడు, తర్వాత మన లోకము, మన శరీరం. ఈ 3 మన బద్ధ శత్రువులు అయి ఉన్నాయి. సాతాను తంత్రములను ఎరిగిన వారమై దేవుని ఆత్మచే ముద్రింపబడిన నీవు ఆ సాతాను యొక్క తంత్రములను నీవు ఎరుగుతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ గెహాజీలో ఉంటే ఆ ధనమునకు ఆశించేవాడు కాదు, ఆ కుష్ఠవ్యాధి వచ్చేది కాదు, ఆ శాపం వచ్చేది కాదు. సో ఆ రకంగా నీవు దేవునితో మరి లోకము తట్టే కానీ నీవు ఒకవేళ ఆ యొక్క శరీరాశ, ఆయన చాలా స్పష్టంగా ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో శరీరాశ, నేత్రాశ, జీవపటంబములు అనేది. సాతాను యొక్క క్రియలు చేస్తూ ఉంటే వాని తంత్రం ఎరగవు. దేవుని ఆత్మ ఉంటే నువ్వు ఎరుగుతావు. అని తంత్రములను, స్కీమ్స్ అనేకమైనవి ఉంటాయి వాని తంత్రాలు మనల్ని పడగొట్టడానికి. ఎందుకంటే ఎవరెవరికి మన పేర్లతో సహా వానికి తెలుసు. ఏ మనిషి ఏ రీతిగా పడిపోతాడు దానికి చాలా చక్కగా తెలుసు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, యోసేపును ఏ రీతిగా పడగొట్టాలనో దానికి బాగా తెలుసు. ఆదాము దగ్గరికి రాకుండా మరి అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఆదామును పడగొట్టొచ్చుగా, అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చిండు? దానికి బాగా తెలుసు ఏ రకంగా వారిని పడగొట్టాలనో. ప్రతి ఒక్కరి విషయంలో కూడా మరి యూదా ఇస్కరియోతు విషయంలో కానీ, ఆకాను విషయంలో కానీ, వీళ్ళందరూ పాపం చేసి కోరాహు విషయంలో కానీ ఏ రకంగా వాళ్ళని పడగొట్టాలనో దేవుడు ఆ రూపంలో వచ్చేస్తాడు. యవనస్తులైన వారు ఏ రకంగా పడగొట్టాలి? వారు యవనేచ్ఛలు ఉంటాయి, వాళ్ళకు మాట్లాడుతూ ఉంటారు. యంగ్ బాయ్స్తో మాట్లాడుతారు, ఆకర్షణ అనేది వస్తూ ఉంటుంది. యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ మాట్లాడుతుంటే ఆకర్షణ వస్తారు. అప్పుడు వాని తంత్రమును వాడు ఆ యొక్క స్కీమ్ అనేది వాడు పాటిస్తూ ఉంటాడు. హవ్వను కుయుక్తితో వాడు మోసపరచను అంటాడు పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన. కుయుక్తి, యుక్తిగా, నాక్గా, చాలా అసలు మన గుర్తు కూడా పడ్డది పాపంలో పడ్డాడు. అంత చక్కగా వాడు మనల్ని మోసపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఈ సమయంలో నీ వాక్యం వింటున్నా, నిన్ను ఏ రకంగా సాతానుడు నిన్ను వలలో వేసుకుంటున్నాడో, వాని వెబ్సైట్లో ఏ రీతిగా ఇరుకపోతున్నావో, అంతర్జాలంలో ఇరుకపోతున్నావో, సాలె గుడిలో ఏ రీతిగా ఇరుకపోతున్నావో. ఇప్పుడు కాలంలో అంతా ఏంది, అది వెబ్సైట్లో ఇరుకపోతున్నాం. సాలె గుడిలో అంతర్జాలంలో ఇరికిపోతున్నాం.
సాతాను యొక్క ఈ తంత్రమై ఉన్నది. దేవుని ఆత్మచే ముద్రింపబడిన నీవు అది పసిగట్టి గుర్తించి వాని యొక్క తలంపులను నీవు ఎరిగి, నీవు దేవుని తలంపులు నీలో ఉంటాయి కాబట్టి, దేవుని వాక్యముతో నీవు నిండి ఉంటావు కాబట్టి, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే కానీ దాన్ని తిప్పి కొట్టగలుగుతావు, నువ్వు గుర్తించగలవు. లేకుంటే గుర్తించలేదు, ముసుగు వేసుకుంటుంది, మనోనేత్రములకు అది గుడ్డితనము కలగజేస్తూ ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పిక్చర్స్ చూస్తాం, సినిమాలు చూస్తుంటే కానీ, లోక సంబంధమైన కానీ, మరి మేకప్లే కానీ, బ్యూటీ పార్లర్లో కానీ, ఇవన్నీ ఆకర్షరీతిగా ఉంటాయి. ఇవన్నీ వాటి తంత్రాలు. అంటే మనము అలంకరించుకోకూడదా, డ్రెస్ వేసుకోకూడదు అని వేసుకోవచ్చు, ఎంతవరకు దెర్ ఇస్ అ లిమిట్. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనము వాని యొక్క తంత్రం నెరుగుతున్నాము. సాతాను మనల్ని ఏ రీతిగా పడగొడతారు. దేవుని ఆత్మ నీ దగ్గరికి లేకున్నప్పుడు, గేహాజీని ఒకసారి నా ఆత్మ నీతో రాలేదా, నీవు నీ ఇష్టం వచ్చినట్టు నీ దేవుడిచ్చిన దేహమును ఆలయమును నీవు పాడు చేస్తూ ఉంటే, దేవుని ఆత్మ మరి ఇక్కడనే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లోనే ఉండడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, దుఃఖపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మను దుఃఖపరచకూడదు అంటున్నాడు. ఈరోజు ఒక వాగ్దానం తీసుకో, ఎంతో చక్కగా ఉన్నది చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు. ఏదో టెంపరీగా ముద్ర వేయలేదండి. టెంపరీగా ఉన్నావంటే నీవు పరిశీలించుకో నీ యొక్క దుస్థితి, నీవు ఎక్కడ పోతావో. టెంపరీ కాదండి, శాశ్వతమైన ముద్ర ఇది దేవుని యొక్క. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మన యొక్క వాల్యూ చూడండి ఏ రీతిగా ఉన్నదో. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు. ఒక్క నిమిషం, మీలో పరిశుద్ధాత్మ ఉన్నదా? ఒక ప్రశ్న, నాలో ఉన్నదా అని ఒకసారి నేను కూడా ఇక్కడ పరీక్షించుకుంటా. మీలో పరిశుద్ధాత్మ ఉందా? దేవుని ఆత్మ ఉందా? లేకుంటే ఏదో వచ్చినప్పుడు ఏదో ఆవేశంగా వచ్చి ఇక్కడ మనం బాధపడుతుండొచ్చు, కొంచెం మట్టుకు ఇక్కడ టెంపరీగా ఉండి గడప దాటినాక నా ఇష్టం వచ్చినట్టు పోతా అంటే ఇది రిపీట్ అవుతూ ఉన్నది. ఈ చక్రం అనేది రిపీట్ అవుతూ ఉన్నది, ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉన్నది. ఇది ఎంతకాలం? కాబట్టి ఇక్కడ ఆలోచిద్దాం మనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన దేవుని వాళ్ళు దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఆదాము స్వహస్తములతో చేసుకొని ఉన్నాడు. నిన్ను ఎవరు నిర్మించరు? మన తల్లిదండ్రులను ఎవరు నిర్మించరు? ఆదాములను ఎవరు నిర్మించరు? ఆయన అనుగ్రహించి, ఈ శరీరం ఆయన అనుగ్రహించిన ఆయనది, ఆయన సొత్తు ఆయనది. నువ్వు తప్పిపోయినప్పుడు నిన్ను ఆయన రక్తం ద్వారా నిన్ను కొని ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉన్నదా? ఎంత చక్కగా ఉన్నది చూడండి. ఇదే 3వ అధ్యాయంలో మళ్ళీ ఇక్కడ పక్కనే వెళ్తుంది. ఇదే 1 కొరింథీ 3లో కూడా 16లో ఉంటుంది. దేవుని ఆలయమును పాడు చేసేవాడు దేవుడు కూడా పాడు చేస్తాడు. తర్వాత ఇక్కడ ఏమున్నది మెరుగరా, మీరు మీ సొత్తుగారు, ఆత్మచే ముద్రింపబడినాం. ఇంతవరకు మనం చదువుకొని ఉన్నాం. ఎఫెసీయులకు మీ సొత్తు కాదు. ఎప్పుడైతే యేసు క్రీస్తుని నీవు రక్షకునిగా అంగీకరించి ఉన్నావో, నీ సొంత రక్షకునిగా అంగీకరించాను, అబ్బా అయ్యా అని ప్రార్థన చేస్తున్నావో, దేవుని ఆత్మ కలిగి ఉన్నది కాబట్టి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు మీ సొత్తు కాదు, మనం ఆయన సొత్తు అయిపోయినాం. ఆయన స్టాంప్ వేసిండు కాబట్టి ఆయన సొత్తు అయిపోయినాం. నీకే విధమైన అధికారం లేదు. ఆయన ఏం చెప్తే అది వినాలి, ఆయన వాక్యం ఏం చెప్తే అది వినాలి, అంతే. లేకుంటే నీ లోకంలో వెళ్ళిపో, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించుకో, ఈ శరీరమును పాడు చేసుకో. అనర్క పాత్రుడు వైపు ఆయన మహోగ్రత అంటాడు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. నాకు ఆ మాట ఎప్పుడు నాకు తటస్థిస్తూ ఉంటుంది. ఆయన మహోగ్రత అంటాడు. ఆయన ఆయన ఉగ్రంను తట్టుకోలేము, ఉగ్రత. ఇప్పుడు చూడు, ఆయన కఠినంగా చేసిన వర్షం పడదంటే పడదు, అంతే. అక్కడెక్కడో వరదలు వస్తాయంటే వరదలు వస్తూ ఉంటాయి. అస్సాంలో అక్కడ వరదలు గొప్ప, మరి ఇక్కడ మహారాష్ట్రలో వరదలు వస్తాయి, ఇక్కడ వర్షం లేదు. ఆయన ఇష్టం, ఆయన చిత్తాను ప్రకారంగా ఆయన చేసుకుంటాడంటే. ఆయనను ప్రశ్నించడానికి నువ్వెవరు? ఎవరికి అధికారము ఉన్నది? సో కాబట్టి ఏంటంటే మీరు మీ సొత్తు కాదు.
ఇదే ఒక 7వ అధ్యాయం 1 కొరింథీ 7:33 ఉంటుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసుడి కాదు. విలువ పెట్టి కొనబడరండి, విలువ పెట్టి. ఆయన రక్తం గార్చున్నాడు, ఆ కల్వరి సిలువలో రక్తం గార్చున్నాడు, తన రక్తము దారపోస్తున్నాడు. ఉన్న రక్తం అంతా 5 లీటర్లు 5-6 లీటర్లో ఉంటుందంట మనిషికి. రాత్రంతా ఆయనను కొట్టడం జరిగింది. ఎంత రక్తము! తలకు మరి ఆ యొక్క ముళ్ళ కిరీటమును కొట్టి రెల్లుతో కొట్టిన్నారు. ఎంత రక్తం దారపోస్తున్నారు. ఆయన దేవుడు కాబట్టి, ఎందుకంటే ఆ గెత్సెమనెలో ప్రార్థించి ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆ శక్తి ఇచ్చిండు కాబట్టి ఆయనకే అది సాధ్యమైంది. ఈ లోకమంతా ఒక్క మనిషిని యొక్క రక్తము 5-6 లీటర్ల రక్తము ప్రపంచమంతటికి సరిపోయింది. 800 కోట్ల జనాభా ఉన్నారు ఇప్పుడు. అంతమందికి కూడా సరిపోదు. ఇంకా అంతకుముందు చనిపోయిన వాళ్ళు, తిరిగి జన్మించే వారికి కూడా ఆయన రక్తం సరిపోతుంది. అంత పవర్ఫుల్ అన్నట్టు. మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడినారు కనుక మీ దేహమును దేవునితో దేవునిని మహిమపరచుడి అంటున్నాడు. దేవుని మహిమపరచడానికే ఇచ్చిండు అంతే. లాస్ట్ థర్స్డే పాస్టర్ గారు ఒక క్వశ్చన్, మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నాం? ఆయన మహిమపరచడానికి ఒక అంశంగా తీసుకో, ఆయనను మహిమపరచాలంతే. ఏ రీతిగా నిన్ను కొనయాడుదును అని పాట పడుతూ ఉంటాం మనం. ఏ రీతిగా ఆయనను కొనగలుగుతాం? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాం? సో కాబట్టి ఏంటంటే దేవుని మహిమపరచుడి. ఎందుకు? మీరు మీ సొత్తు కాదు. ఎప్పుడైతే ఆయన ఆత్మచే ముద్రింపబడి ఉన్నామో మనము మన సొత్తు కాదు, ఆయన సొత్తు అయినాము. ఆయన ప్రాపర్టీ మనం కాదు. మా స్వాస్థ్యము మనది ఏమీ లేదు. ఐఎమ్ నథింగ్. అపోస్తల కార్యములలో చదువుతూ ఉంటే మొదటి అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదువుతూ ఉంటే ఆదిమ సంఘంలో ఏంది, వాళ్ళకున్న ఆస్తి అంతా అమ్మేసి అపోస్తుల పాదముల దగ్గర పెట్టిరంట. ధనమును ఎక్కడ పెట్టిరండి? అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టిరండి. 2-3 సార్లు రిపీట్ అవుతుంది. వాళ్ళు వాల్యూ ఇయ్యలేదు. ఇప్పుడున్న పాస్టర్స్, గొప్ప గొప్ప పాస్టర్లు అని యూట్యూబ్లో ఇస్తున్నారు, వాళ్ళ ఫోటోలు అన్నీ ఇచ్చేసి. గొప్ప గొప్ప పాస్టర్స్ అంట వాళ్ళు. డబ్బు విపరీతంగా ఉన్నది వాళ్ళ దగ్గర. కానీ ఆదిమ అపోస్తుల దగ్గర చేసారు, వాళ్ళ పాదముల దగ్గర పెట్టిరంట. సో అందరూ ఉన్నదాస్తి అంతా, చరాస్తులు, అన్ని ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల ఎవరికి అక్కరుకుంటే వాళ్ళకి మంచిరంట. ఈ ఆధునిక సంఘం ఆ రీతిగా చేయగలుగుతామా? సో అది వేరే విషయం. కానీ ఏదైనా కూడా ఏంటంటే మరి ఈ రకంగా ఏంటంటే మనం వాళ్ళు ఆ రకంగా దేవుణ్ణి మహిమపరిచి ఉన్నారు. కాబట్టి ఆత్మచేత ముద్రింపబడిన మనము ఈ రీతిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఇక్కడ ఒక గుంపును చూస్తాం ముద్రింపబడినవారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే సరిపోతుంది. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను అంటున్నాడు. ఇక్కడ ఏమంటే మేము మా దేవుని దాసులను, అంటే ఓనర్షిప్ అన్నట్టు వీళ్ళది. ఓనర్షిప్ సొంతగా అయిపోయింది. ఏమంటున్నాడు, మేము మా దేవుని దూతలు ప్లస్ ఇక్కడ ఏంటంటే 1,44,000 మంది పరిశుద్ధులు వీళ్ళు వివాహం చేసుకోలేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నది. ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది సంఘము ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. దానియేలుకు ఇచ్చిన దర్శనములలో 69 వారాలు ముగింపబడ్డది. 70వ వారం అది యూదులకు ఇవ్వబడ్డది. అది నీకును నీ పరిశుద్ధ స్థలమునకు, నీ జనులకును పరిశుద్ధ స్థలమునకు 70 వారములు ఇచ్చిన్నాడు. దాంట్లో 69 వారాలు గతించిపోయింది.
ఇంకొక వారము మిగిలి ఉన్నది. ఈ 69కి ఈ 70వ వారంకి మధ్యలో సంఘం అనేది ఉన్నది. సంఘము అనేది వధువు కన్యక సిద్ధపడతా ఉన్నది. సిద్ధపరచబడిన సంఘము సిద్ధపడడానికి సమయం ఇవ్వబడ్డది. అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎంతనో తెలియదు. అది సంఘకాలం, అది కృపాకాలం, అది రక్షింపబట్టకు ఎవరిను నశించడం ఆయనకి ఇష్టం లేదు. అంతటను అందరూ మారు మనసు పొందాలని సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. టీవీలలో అక్కడ ఎక్కడ అంటే అక్కడ కూడా ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అయింది కాబట్టి, ఇంతకుముందు అయితే ఎక్కడంటే అక్కడ ప్రకటించబడుతూ ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా మిషనరీస్ చాలామంది వెళ్తూ ఉన్నారు, వాళ్ళు త్యాగం చేసుకుంటున్నారు. సో ఈ రకంగా ఏంటంటే ఆ కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరములు ఏదైతే సాతాను యొక్క మరి దేవుని యొక్క ఉగ్రత ఉంటుందో, సాతాను యొక్క పరిపాలన ఉంటుందో, ఆ యొక్క యాంటీ క్రైస్ట్ అంతే క్రీస్తు అని పరిపాలన ఉంటుందో, అప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా దేవుని యొక్క అంటే ఆ దేవుని ఆత్మ వచ్చి వెళ్తూ ఉంటుంది అంతే. పాత నిబంధన కాలంలో ఏ రీతిగా ప్రవక్తల దగ్గర ఆత్మ వచ్చి దిగి వాళ్ళను ప్రవచింపజేసి తిరిగి వెళ్ళిపోతుందో, అదే రకంగా అప్పుడు ఆ అంత్య దినములలో 7 సంవత్సరములలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే, మేము మా దేవుని దాసులు వారి నొసల యందు ముద్రించు పర్యాంతము. వీళ్ళు సువార్త చెప్తారు, సువార్థికులు. ఈ 1,40,000, ఎందుకంటే 1,44,000 ఏంటంటే 12 గోత్రాల నుంచి దేవుడు సిద్ధపరుస్తాడు. యవనస్తులైన వారు వాళ్ళు వివాహం చేసుకోరు, వీళ్ళు ప్రపంచమంతా స్కాటర్ అయ్యి అప్పుడు కూడా సువార్త ప్రకటింపబడుతుంది. ఆ ఇద్దరు సాక్షులు ఈ 1,44,000 మంది మొత్తము దేవుని యొక్క సువార్త ప్రకటింపబడతారు. వీళ్ళకు ముద్ర వేయలేదు కాబట్టి వీళ్ళని ఎవరేమి చేయలేరు. తర్వాత వాళ్ళని అంత్యక్రీస్తు వాళ్ళని చిత్రహింసలు చేసి ఏ రీతిగా 2 సాక్షులను చంపుతాడో వీళ్ళని కూడా చంపేస్తాడు. కానీ సువార్త అప్పటిక్కడ దేవుని ఎంత కృపామయుడు, అప్పుడు కూడా ఇంకా ఆయన కృప ఉన్నది. అంటే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమై ఉన్నది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ నొసట యందు దేవుని ముద్ర వేసుకొని ఉన్నావా, లేకుంటే సాతాను ముద్ర వేయటానికి సిద్ధపడుతున్నావా? దేవుని ముద్ర లేకపోతే సాతాను ముద్ర నీ మీద ఉన్నట్టే. సాతాను ముద్ర అది కూడా. ఆ ముద్ర కూడా చూద్దాం ఒకసారి. ఇదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 16 నుంచి చదవండి. 16, 17 అక్కడ. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును వినండి, తమ కుడి చేత మీదనైనను తమ నొసటి ముందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఎవనికిని అధికారం లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. మాకింది కూడా చదవండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దేవుని చిత్తమైతే ఇది 666 గురించి కూడా నెక్స్ట్ మరి దేవుడు నాకు అవకాశం ఇస్తే ఇది దీని గురించి చెప్తాను. ఇప్పుడు ఇది అన్నట్టు ఈ 666 సంఘం ఎత్తబడిన తర్వాత విడువబడిన వారికి వేసే ముద్ర అయి ఉన్నది. ఇది ఆల్రెడీ చలామణికి వచ్చి ఆస్ట్రేలియాలో మరి ఇంతకు ముందు కూడా చాలా విషయాలు ఉన్నారు, కొంతమంది చదువుతూ ఉంటారు. ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ ఉన్నది సిస్టమ్. దాని గురించి డీటెయిల్గా నేను మరి నెక్స్ట్ మంత్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఏంటంటే, ఒకవేళ నీవు ఎత్తబడకపోతే
సంఘము, సార్వత్రిక సంఘము, యూనివర్సల్ చర్చ్తో నీవు ఎత్తబడకపోతే, ఇక్కడ విడిచిపెట్టబడితే ఈ ముద్ర వేస్తాడు వాడు. ఈ ముద్ర వేయకపోతే నీకు ఏ విధమైన క్రయ విక్రయములు అమ్మనికి వీలు లేదు, కొననికి వీలు లేదు, హాస్పిటల్ లేదు, నీకు చర్చ్ అనేది అసలే లేదు, దేవుని సేవకులు అనేది అసలే లేదు, ఏమీ లేదు, ఉండదు. ఇంకా వాడి ఒక విగ్రహమును అక్కడ పెడతారు, ఆ విగ్రహంకు పూజించాలంతే. శద్రక్ మెషక్ నెబుకద్నెజర్ ఏ రీతిగా ఆ విగ్రహమును చేసి మరి ఆ శద్రక్ మెషక్ వాళ్ళను మొక్కుమన్నాడు, అదే రకంగా ఆ విగ్రహం పెడతాడు అంతే. నువ్వు మొక్కనంటే, నువ్వు ఆ ముద్ర వేసుకోనంటే నీకు చిత్రహింసలే. 666 అనేది దాని గురించి ఇంకా డీటెయిల్గా నేను చెప్పగలుగుతాను. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఏ ముద్ర వేసుకొని ఉన్నావు నువ్వు? దేవుని ముద్ర నీ మీద ఉన్నదా? సాతాను యొక్క ముద్రకు తయారైనవా? ఇప్పుడు లేకపోతే ఇప్పుడైనా కూడా అది మనం ఒకవేళ దేవునికి ముద్ర లేకపోతే సాతాను ముద్ర ఉన్నట్టే, దెన్ నో డౌట్ అట్ ఆల్. ఇంకా మనం అది ఆ రకంగా గోడ మీద పిల్లిలాగా, క్యాట్ ఆన్ ది వాల్ లాగా అక్కడ ఇక్కడ ఉన్నామా? నువ్వు వెచ్చగానే లేవు, మరి నువ్వు చల్లగానే లేవు, నులివెచ్చగా లుక్వామ్ సంఘం గురించి నేను చెప్పినట్టు లాస్ట్ మెసేజ్లో నేను లుక్వామ్ సంఘము చర్చ్. నులివెచ్చనుగా ఉన్నావా నువ్వు? కప్పను ఒకవేళ అందులో వేస్తే చల్లగా ఉన్నదంట, అది స్లోగా అది హీట్ అవుతూ ఉంటే అది బయటికి రాదంట, మంచిగా హాయిగా అనిపిస్తుంది. తర్వాత అది నీరు ఎక్కువ హీట్ అయినాక ఏమవుతుంది, బయటికి రాని, అప్పుడు చనిపోతుంది. ఆ రకంగా లుక్వామ్నెస్ను ఒకవేళ మనము ఉంటే చాలా డేంజర్గా అవుతుంది. నులివెచ్చనగా ఉన్నాము, ఇంకా హెచ్చరిస్తూనే పడుతూనే ఉన్నాం. అన్నిటికంటే మనము కరెక్షన్ ఏంటంటే, ప్రతిసారి అందరూ అదే చెప్తారంటే దేవుని సన్నిధికి వచ్చుటనే ఏ రీతిగా ఉన్నాం. ఎందుకు 8 గంటలకు రాలేకపోతున్నాం? ఒక ట్రైన్కి వెళ్ళాలంటే నీ కొరకు ఆగుతుందా? ఒక ప్లేన్కి వెళ్ళాలంటే 3 గంటల ముందు బయలుదేరాలి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతావు? అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను సాటర్డే నుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాను, నేను ఏ విధమైన ఆటంకం రాకూడదు అంటాను. ఏ విధంగా పెళ్ళి కూడా ఏదైనా దావతులు కానీ ఏది రాకూడదు అంటాను, ముందే ప్రార్థించుకుంటా. సాటర్డే రాకూడదు దేవా అనుకుంటా, ఎందుకంటే సండే డిస్టర్బెన్స్ అయిపోతుంది. సాటర్డే నుంచే నీవు ఒకవేళ ప్రిపేర్ అయ్యి నీవు పండుకుంటే, తొందరగా వండుకొని పొద్దుగా లేకుండా డ్రెస్సులు అన్నీ తయారు చేసుకొని ఉంటే సాటర్డే ఎందుకు లేట్ వస్తాం? నీకు ఒక సమస్య ఉన్నది, దానికి పరిష్కారం చెప్తున్నా, ఆ పరిష్కారం నువ్వు వినాలి అంతే. నువ్వు పాటిస్తే నేను ఆ రీతిగా చేస్తున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నువ్వు సాటర్డేనే ప్రిపేర్ అయితే ఎందుకు లేట్ అవుతుంది నీకు? ఎందుకంటే ఇంకా ధిక్కరించే మనసు ఉన్నది మనలో. ఏమవుతుందిలే చెప్తుంది, ఏమవుతుంది అంటే బ్రదర్ నాగరాజు ఎంత బాగుపడ్డాడో చూడండి ఒకసారి. దేవుని మన మధ్యలోనే ఉన్నారు. సోని కూడా తర్వాత మంచిగా సాక్ష్యం చెప్తుంది, ఎంత బాధపడ్డదో ఆ బిడ్డ ఆపరేషన్ విషయంలో. అంటే దేందో చేస్తున్నారని ఆ విషయం అని కాదు, కానీ ఆ బాధ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అంతే. దేవునితో ఒకవేళ చెలగాటం ఆడితే, జీవము గల దేవుని హస్తంలో బౌట భయంకరము అని అంటారు. డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. మా సేవకుడు చెప్తుండే ఎప్పుడప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, గాడ్ ఈజ్ ద రోడ్ రోలర్ అంట, గాడ్ ఈజ్ ద క్రొకడైల్ అంట. ముసలి నోట్లో పడితే ఎవరు తప్పించుకోలేరండి. రోడ్ రోలర్ కింద పోతే అది అంచేస్తుంది అంతే, వాడు నువ్వు ఎంత పెద్ద బలాఢ్యుడు అయినా కూడా అంచి పడేస్తుంది అంతే. దేవుడు ఆ రీతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల్లో అక్కడ న్యాయాధిపతుల్లో సమూయేలు గ్రంథంలో అంటాడు, వార్త వింటేనంట చెవులు గింగురం అనేది. మా మెస్లంకులది గుర్తుంది నాకు, ఇంకా ఆయన చెప్తుంటే భయపెడుతుంటే అంటే వార్త వింటే చెవులు గింగురం అంటాయంట. ఉన్నాయి రెఫరెన్స్లు ఉన్నాయి, ఇప్పుడు సమయం లేదు కాబట్టి. నాకు ఒకసారి వచ్చింది, మా మింటూ ఎక్కడనో యాక్సిడెంట్ అయిందంట, ఏదో అది పిల్లర్ దగ్గర, ఫ్లైఓవర్ పిల్లర్ సో దగ్గర ఉందంట మెసేజ్ వచ్చింది, చెవులు గింగురం అన్నది. అటువంటి వార్తలు వినవలసి వస్తుంది. ఎందుకంటే ఏలి కుమారులు చనిపోయినప్పుడు అక్కడ ఉంటే చెవులు గింగురం అనిపిస్తుంది వార్తలు. అట్లా ఉంటుంది దేవుని క్రియలు. కాబట్టి జీవం గల దేవుని హస్తంలో బట్ట భయంకరం. తెలుసా? రిఫరెన్స్ ఉంటుందా? ఒకసారి తీయండి, చదుదాం.
ఒకవేళ నేనే చెప్తున్నాను కానీ వాక్యం కూడా ఒకసారి చూస్తే ఎబ్రిలోకి రాసిన పత్రిక ఎవరైనా ఉంటే సాయం చేయండి, నాకు తొందరగా సమయం ఇదవుతుంది, సేవ్ అవుతుంది. తీసిండ్రా? ఇంకా తీయాలి. రైట్. 10వ అధ్యాయం ఎబ్రి 10:31. భయంకరం ఉన్నది కదా దేవుని వాక్యం, నా సొంతగా నేను చెప్పడం లే కదా. జీవం గల దేవుడైనా అక్కడ గొలియాతున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, 6 మూర ఎత్తులో ఉన్నాడు. ఇక్కడ దావీదు చిన్నగా ఉన్నాడు. జీవం గల దేవుని పేరిట నేను ఈరోజు నిన్ను సంహరిస్తాను, నిన్ను చంపేస్తానంటాడు, నీ తలను మెరికేస్తా అంటాడు. జీవం గల దేవుడైనా విగ్రహము కాదు మా దేవుడు, చెవిటిగాడు మా దేవుడు, గుడ్డివాడు కాదు మా దేవుడు అని ఒక పాట పాడుకుంటాం మనం. కాదండి, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మన చేతిలో పడబోయే నీ ఇష్టం వచ్చినట్టుండు, లోకంలో ఉండు, ఇష్టం వచ్చినట్టుండు, ఏమైనా చేయవచ్చు. ఇక్కడ దేవుడు ఏమైనా చేస్తాడు, అక్కడ నీవు ఏమైనా చేసుకోవచ్చు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించుకోవచ్చు. ఎందుకు ఈ యొక్క నటన జీవితం? ఎందుకు ఇంకా భయం లేని స్థితి? మందులై ఉన్నారు అంటాడు ఎబ్రీలకు రాసిన పత్రిక 5:12. ఇంకా అనేక విషయంలో మీకు చెప్పవలసి ఉన్నది, కానీ మీరు మందులై ఉన్నారు అంటాడు. హృదయ కాఠిన్యము కలిగిన వారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఏ రకంగా ముద్రింపబడ్డామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక విషయం చూసి మనం ముగించుకుందాం. ఏంటంటే, మరి ఎవరిని దేవుడు ముద్రించడు? కొన్ని వాక్యముచే ముద్రించుకోవాలి మనం. ఎందుకు? కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పుకుంటే మంచిది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యముచే మనము ముద్రింపబడాలి. డిటానమీ 6:6. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడు పండుకొనున్నప్పుడు లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఎన్ని క్రియలు? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ ఏముంటది? నొసటి ఉంటది. బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. 9 అంశాలు ఉన్నాయండి. 9 ప్రాక్టీసెస్ చేయాలి. ఇక్కడ హృదయంలో భద్రపరచుకోవాలి, ఇక్కడ బాసికంలాగా కట్టుకోవాలి. సో కాబట్టి ఈ రకంగా ఏంటంటే, మరి మనము దేవుని వాక్యమును ఈ రీతి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మరి ఆ దేవుని ఆత్మ ఉంటే ఇవన్నీ చేస్తాం, మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, మనము డిటానమీ చదువుకున్నాము, బాసికము వలె మనము ఉండవలసిన అవసరమైనది. దేవుని వాక్యము ఇంటి మీద ఉండాలి, గౌనుల మీద ఉండాలి, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు పిల్లలకు ట్రైనింగ్ చేస్తుండాలి. నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టు, ముస్లిం పిల్లలను వాళ్ళ గురువు ఏమంటారో కానీ వచ్చి ఎంత కొడతాడంటే అంత కొడతాడు ఆ పిల్లలను. స్టీల్ స్పూన్ తీసుకొని కొడుతూ ఉన్నాడు వాడు. వాళ్ళ తల్లిదండ్రుల మీద కొడుతున్నాడు, వాళ్ళ ముంగల్నే కొడుతుంది. ఎందుకంటే అవి నేర్చుకోవాలి, ఖురాన్ నేర్చుకోవాలని కఠినంగా చేస్తారు వాళ్ళు. మరి మన పిల్లల విషయంలో మనం ఆ రీతిగా ఉన్నాం. నీవు కూర్చుండున్నప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడు, 1 2 9 ఉన్నాయి. హృదయంలో ఉండవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. నంబర్ 1, నీవు నీ కుమారులకు వారిని అభ్యసింపజేసి, తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత అండి ఇది. దేవుడు బహుమానం ఇచ్చున్నాడు, తిరిగి వాళ్ళను ఆ రీతిగా సిద్ధపరిచి దేవునికి బహుమానము ఇచ్చిన దాన్ని సిద్ధపరిచి ఇస్తావా? అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, ఇంట్లో కూర్చుంటే కూడా కొందరు ఏదో చేసినన్ని చేస్తారు, జీసస్ అంటుంటారు. కూర్చున్నప్పుడు అలా లేచి ఊతపదంగా ఉంటుంది.
ఇట్స్ నాట్ కరెక్ట్. ఎసయ్యా, అమ్మా, ఇవి పలుకుతూ ఉంటాం. వాక్యము అనేది నిజంగా నీ వాక్యం ఉంటే నీవు కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు ఇన్ని చేస్తున్నామా? ఒకసారి దేవుని వాక్యం అండి, రెండంచుల ఖడ్గం కంటే వాడిగలదై ఉన్నది. ఇది అక్కడ కట్ చేస్తుంది, ఎక్కడంటే అక్కడ కట్ చేస్తుంది, ఎక్కడంటే అక్కడ దూరిపోతుంది, నీ ఎముకలలో ఉన్న మూలిగ వరకు దూరిపోతుంది అని ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడంటే అక్కడ దూరిపోగలుగుతుంది. అంత శక్తిగల నామము, శక్తిగల వాక్యమై ఉన్నది. ఈ రకంగా ఇప్పటి నుంచన్నా, ఇప్పుడే పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచన్నా ఇక ప్రాక్టీస్ చేస్తామా? నీకు చెప్పడం నాకు కూడా దేవుని ఆత్మ నాతో కూడా మాట్లాడుతూ ఉంటాను. నీవు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు వాటిని మాట్లాడబడ, వాటి గురించి డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వాక్యం విన్నాం, దాన్ని డిస్కస్ చేస్తామా? చేయలేదు. ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పటికైనా కూడా సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనము అంటున్నాడు. చేతికి కట్టుకోవాలి. అందుకే ఎవరో ఒక భక్తుడు చెప్పాడు, ఎక్కడైనా నీకు టైం వేస్ట్ అదేదే తప్పుడు జేబులో కొన్ని వాక్యాలు పెట్టుకొని చదువుతూ ఉండాలి. ఎక్కడైనా నీకు టైం దొరికింది అనుకో, పేపర్ రాసుకోవాలి కొన్ని వాక్యాలు. నా బైబిల్లో కానీ ఎక్కడైనా పేపర్లు అవే ఉంటాయి. ఇంట్లో పేపర్ ఎక్కడ చూసినా కానీ రాసినవి ఉంటూనే ఉంటాయి. 10 సార్లు చదవడం కంటే ఒక్కసారి రాస్తే నీ బ్రెయిన్లో, సబ్కాన్షియస్లో అది రిజిస్టర్ అవుతుంది. సో కాబట్టి చేతికి కట్టుకోవాలి. అవి నీ కనుల నడుమ బాసికముల వరకు ఉంచవలను, నీ ఇంటి ద్వారబంధకముల మీద, నీ గౌన్ల మీద వాటిని వ్రాయవలను. అందుకే ఒక భక్తుడు మొన్నటి దినంలో నేను ట్రైన్లో వెళ్తూ ఉంటే, మరి ఎంత చక్కని హ్యాండ్ రైటింగ్లో వాష్రూమ్లో రాసిండు వాక్యం. యేసు క్రీస్తు రక్తమును బట్టే రక్షణ అని హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో రాసిండు. ట్రైన్లో వాష్రూమ్లలో చెడు ఏమేమో రాస్తుంటారు. ఎవరో ఆ వాక్యం రాసిండు. ఇక్కడ ఎందుకు రాసిండే అనుకున్నా. మరి ఎందుకంటే అక్కడికి రాయనిస్తలేరు, చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే నీ గౌన్ల మీద వాటిని వ్రాసుకునే వాళ్ళని. సో చివరికి ఏంటంటే ఎవరికి దేవుడు వ్రాయడు, ఈ ముద్ర వెయ్యడు అని ఒక 4 పర్సన్స్ ఉన్నది. 4 పర్సన్స్కు దేవుడు ముద్ర వెయ్యడు. మొదటిగా ఏంటంటే ఐజయా గ్రంథము, ఐజయా 48 4వ వచనం చాలా ప్రాముఖ్యం. మనం ఎండింగ్కి వచ్చినాం. ఐజయా 48, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుపనరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి. నేను ఈ వీటికి దేవుడు ముద్ర వేయడు. ఇత్తడి మీద ఎట్లా ముద్ర వేస్తాడు? గట్టిగా ఉన్నది అది. ఇనుప నరం కూడా సాఫ్ట్గా ఉంటుంది కానీ ఇనుపం అయిపోయింది. పాపముల ద్వారా ఇశ్రాయేలు చేసిన పాపం ఆ రీతిగా అయిపోయింది. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ నుదురు ఏ రీతిగా ఉన్నది? ఇత్తడిగా ఉన్నదా? ఇంకా రెండవ దిశం ఇర్మియా గ్రంథం, జెరమయా 3:3, జెరమయా 3:3. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. సిగ్గుపడనొల్లకున్నావు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది చూడండి, హార్లెట్స్ 4 కరెక్టేనా ప్రొనౌన్స్ అమ్మా? హార్లెట్స్ 4 వ్యభిచారం, హార్లెట్ ఒక నుదురు. సిగ్గుపడకున్నావు. ఎంత చక్కగా వాళ్ళని అంటారు. వానలు కురియకున్నా ఇప్పుడు పరిస్థితి అదే ఉన్నది. కడవరి వర్షం లేకపోయి ఉన్నది. అయినను వర్షం కురవకున్నా ఏమి లేకున్నా నీకు వ్యభిచారమైన ఆ నొసలు ఉన్నది. తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో చక్కగా ఉన్నది. సో కాబట్టి మొట్టమొదటి ఇత్తడి నుదురు, నొసటు. అదే రీతిగా మరి ఈ యొక్క హార్లెట్ 4 హెడ్ అనేది. మూడవది చూద్దాం. ఏజ్కేలు గ్రంథం 3:7-8. ఏజ్కేలు 3వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే
అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయాలు చాలు ఇక్కడ కఠిన హృదయాలై హార్డ్ ఫోర్ హెడ్, కఠిన హృదయాలై హార్డ్గా ఉంటుంది ఫోర్ హెడ్. దాంట్లో మరి దేవుని ముద్రించడానికి వీళ్ళు కఠినమైంది. 4వది ఇది నేను చెప్తాను ఏంటంటే, రాజైన ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలించండు యూదా దేశంలో. 52 సంవత్సరాలు అన్ని సంస్కరణలు మంచిగా చేస్తున్నాడు, మంచి డెవలప్మెంట్ చేశాడు. యంత్రములు అని కూడా ఉన్నది. ఇది ఇంటికి వెళ్ళి చదవండి. ఏంటంటే 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 1 నుంచి 23 వరకు ఉంటుంది. చక్కని రాజు. కానీ ఒక మాట 20వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 2 క్రానికల్స్ 26th చాప్టర్ 28th వర్స్ చదివితే చాలు, మనకు అర్థం వచ్చేస్తుంది. లెట్స్ 16th వర్స్. అయితే అతడు ఏమేం చేసాడో దాని పైన ఉంటుంది. 16వ వచనమా, స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. దేవునితో అంత మంచిగా ఉన్నాడు, చివరికి రాదు మంచిగా దేవుడు స్థిరపరిచున్నాడు. అనేకమైన కట్టడాలు కట్టినాడు, యంత్రములు వాడాడు. ఇక్కడ చూడండి, ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించిండంట. అప్పుడే యంత్రాలను చేయించిండంట. ఈయన ఎంత గొప్ప రాజు, ఆయన స్థిరపడిపోయినాడు. అప్పుడు గర్వించి చెడిపోయినాడు. ఏం చేసినాడు? ఇక్కడ చూడండి 20వ వచనం చదువు. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. ఎందుకు ఈ కుష్ఠ వచ్చిందంటే, యాజకులు చేసిన పని ఇతడు బలి అర్పిస్తాడు. యాజకులు చేయవలసిన పనిని ఇతడు బలి అర్పించి బలవంతంగా చేసి, అక్కడ అజర్య చెప్తా ఉన్నాడు, వద్దు నువ్వు చేయకూడదు, అది రాజు చేయకూడదు, రాజ్య పరిపాలన వేరే, యాజకుడు చేయాలి, ప్రధాన యాజకుడు చేయాలి, బలి అర్పించాలి. లేదు, నేను బలి అర్పిస్తా అన్నాడు. వెంటనే ఆ నొసటి మీద కుష్ఠు వ్యాధి అనేది వచ్చింది. సో ఈ 4 రకాలైన వ్యక్తులకు దేవుడు ముద్ర వేయడు. సో కాబట్టి నువ్వు ఏ రకమైన ముద్ర వేయబడి ఉన్నావు? దేవుని ఆత్మచే ముద్రింపబడి ఉన్నావా? బాసికంలాగా కట్టుకున్నావా? ఇంకా అనేక రీతిగా దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం మనం, ఎక్సోడస్లా ఇంకా చాలా చోట్లల్లో ఉన్నది. బాసికల్లాగా వాక్యము నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి ఒక్కసారి. సో నీవు దేవునిచ్చే ముద్ర, నీవు సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడినవాడు. ఇది దేవుని ఆలయం. ఇది దేవుడిచ్చిన దేహము, దేవుడిచ్చిన ఆలయము. దీన్ని పాడు చేసిన దేవుడు నిన్ను పాడు చేస్తూ ఉంటాడు. ముద్ర పొందిన వారం, నుష్ట మీద ముద్ర ఉన్నది అంటే మన యొక్క ఇది ఆంతర్యం, మన యొక్క ఇంటర్నల్ గురించి తెలుపుతూ ఉంటుంది ముద్ర. మనం ముద్ర వేసుకున్నామా ఎవరికైనా తెలుస్తుందా? ఎందుకో ఏమో మరి నిన్నటి దినంలో నాకు ఒక విచిత్రమైన సంఘటన నాకు జరిగింది. ఒక రేషన్ షాప్ దగ్గర డీలర్ దగ్గరికి వెళ్ళినాను. ఆయన నేనైతే ఏం చెప్పలేదు ఆయనకు. ఏదో జస్ట్ అంటే ఈ కేవైసీ చేయించేది ఉండే. చేసినప్పుడు, సార్ టైం అయిపోయింది, అది పనిచేస్తలేదు, రేపు చర్చికి వెళ్ళి మంచిగా ప్రార్థన చేసుకొని రాసారన్నాడు. నేను స్టన్ అయినా. నేను ఈయనకి ఎప్పుడు చెప్పలేదు, ఈయనకు చర్చి అని చెప్పలేదు, నేను ఏం చెప్పలేదు. నేను ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. సార్ నీకు ఎట్లా అనిపించింది సార్? నేను చర్చికి పోతాను. నేను ఎందుకంటే ఆడవాళ్ళు అంటే బొట్టు పెడతాను, నేనేం పెట్టాను కదా, మీరు కూడా బొట్టు పెట్టుకున్నారు, మరి నీకు ఎట్లా తెలిసింది నేను క్రిస్టియన్ అని అంటే, ఏమో సార్ 5-6 సార్లు వస్తున్నావు షాప్కి వస్తున్నావు, ఆ రేషన్ తీసుకుంటున్నావు. ఎందుకో నాకు అట్లా అనిపించింది సార్, ఎందుకంటే మా బంధువులు కూడా క్రిస్టియన్స్ ఉంటారు. అంటే ఆ చెయ్యి కలిపి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. నేనేం పెద్ద ఇదేం కాలేదు, కానీ ఏం గ్రహించుండో ఆయన నాకు తెలియదు. అది ఆయన చెప్పలేకపోతున్నాను. ఏమో సార్ నాకు అనాలనిపించింది అన్నాను అంతే. సో ఈ రకంగా ఏంటంటే, మన దేవుని నా దగ్గర ఉన్నదని నేను గొడవపడి నేను చెప్పడం లేదు, కానీ ఆయన ఎందుకు అన్నాడో నాకే తెలియదు. ఆయన చెప్పలేకపోతున్నాడు. రేపు చర్చికి పోయింది సార్ ప్రార్థన చేసుకుంటారంటే అంటున్నాను. ఆయన హిందూ బొట్టు గిట్టు పెట్టుకోవడం మంచిగా పూజ చేసి వచ్చినాడు. సో కాబట్టి ఏంటంటే, మన ఆంతర్యం అన్నట్టు, మన యొక్క ఇన్నర్ పర్సనాలిటీ ఏదైతే ఉన్నదో అది ముద్రగా వాళ్ళకు బయటపడతా ఉంటుంది. ఇంటర్నల్ స్వభావమైనది నీ నడవడి, నీ ప్రవర్తన, నీ మాట, నీవు ముద్ర వేయబడ్డవా లేదా అనేది నీ జీవితం తెలియపరుస్తూ ఉంటుంది.
లేకపోతే సాతాను ముద్ర నీవు వేసుకోవాల్సింది. 666 అనేది నీవు వేసుకోవాల్సింది. చాలా కష్టాలు శ్రమలు పడవాలి. నీవు విడిచిపెట్టబడితే చాలా శ్రమలు అనుభవించవలసి వస్తుంది. ఇదే మిక్కిలి అనుకూలమనే సమయం కాబట్టి. లేకుంటే ఆ నలుగురు రీతిగా ముద్ర వేయించలేని స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించుకుందాం. నేను విన్న వాక్యం వింటూనే ఉంటా, నా పని నేను చేస్తూ ఉంటా అంటే దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది. సో కాబట్టి పరీక్షించుకుందాం ఒకసారి. మరి మనము బల్ల అయిపోయింది, దేవునికి ఆఫరింగ్స్ కూడా వేసి ఉన్నాం. ఒకసారి మనం పరీక్షించుకొని దేవుని ముద్ర వేయబడి ఉన్నానా లేదా అని ఒక ప్రశ్న వేసుకొని ప్రార్థించుకుందాం.